ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? కొంతమంది వివాహాల కొరకు ఎలా ప్రార్థన చేసుకోవాలి అని అడుగుతున్నారు. దేవుని కృపను బట్టి నేనేదో పెద్ద జ్ఞానవంతురాలు, నేనేదో పెద్ద భక్తి గలదాన్ని కాదండి. తండ్రి ఇచ్చిన ఆలోచన, తండ్రి ఇచ్చిన జ్ఞానం బట్టే అంటే ఇదిగో ఇలా ప్రార్థన చేసుకోండి అని మాత్రం చెప్పగలను. అంతేగాని నేను ప్రార్థన చేస్తే మీకు మంచిగా వివాహాలు అవుతాయి, మంచి సంబంధాలు వస్తాయి అని మాత్రం నేనైతే చెప్పలేను. నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను. ఎందుకంటే నేనేదో పెద్ద నీతిమంతురాలు కాదుగా. కానీ మీరు అడగండి, అవసరత మీది కాబట్టి మీరు ఆ భారం అనేది మీకుండింది. నేను చేసినా కూడా మీరు చేసుకున్నంత భారంగా నేను చేయలేను కదా. ప్రతిరోజు కూడా అంత భారంగా నేను చేయలేను, ఎందుకంటే సమస్య నాది కాదు కాబట్టి. అంటే ఇలా చెప్తున్నారని మీరు మళ్ళీ బాధపడకండి. కొన్ని విషయాలు భారమైన సమస్యలు అయితే ఆ ప్రేరణ, ఆ ఆసక్తి, ఆ భారం అనేది తండ్రి ఇస్తాడు. కొన్ని విషయాలకి, కొన్ని సమస్యలకి ఆ భారం తండ్రి ఇస్తాడు. అప్పుడు మనకు తెలియకుండానే ఎలా కన్నీరు కారుస్తున్నామో మనకే తెలియదు. కాబట్టి ఆ భారం అనేది ఇప్పుడు అవసరతలో మీరున్నారు కాబట్టి మీరు అడిగితేనే తండ్రికి ఇంకా ఇష్టం. నాకన్నా కూడా మీరు అడిగితేనే తండ్రికి ఇష్టం. కాబట్టి ఇప్పుడు వివాహాల కోసం ఎలా ప్రార్థన చేసుకోవాలి తండ్రి చెప్పాడు. బైబిల్లో తండ్రి ఆపించి పెట్టాడు కదా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని మీరే చెప్పారయ్యా. నాకైతే తెలీదు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో, నాకైతే తెలీదు. నాకున్న ఆలోచన ఈలోక జ్ఞానంతో నేను ఆలోచించి నేను గనక సెలెక్ట్ చేసుకుంటే అది తర్వాత నేను ఇబ్బంది పడతానా, సంతోషంగా ఉంటానా, బాధపడతానా అనేది నాకు తెలియదు. కానీ నన్ను పుట్టించింది మీరే. నా తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే నన్ను ఎరిగేయంతే మీరేనయ్యా. మీకు తెలుసు, మీకు మాత్రమే తెలుసయ్యా నా మనస్తత్వానికి. ఆ మనస్తత్వం ఇచ్చింది కూడా మీరే. చిన్నప్పటి నుంచి మీరు అడుగుజాడల్లో నడిపించింది, పెంచింది మీరేనయ్యా. కాబట్టి మీ చిత్త ప్రకారం మీరు ఎవరినైతే నాకు సరైన భాగస్వామి అని మీ చిత్తంలో ఉందో ఆమెనే నాకు జతపడేలా మీ కృపను గ్రహించండి అయ్యా. అతనే నాకు భాగస్వామి అయ్యేలా మీ కృపను గ్రహించండి అయ్యా. నాకైతే ఈలోక జ్ఞానంతో ఈలోకస్తులాగా నేను ఆలోచిస్తే అది సరైనది కాదయ్యా. ఎంతో మంది నా కళ్ళ ముందే విడిపోయారని, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో బాధల్లో, ఎన్నో గొడవల్లో ఉన్నారని ఎంతో మంది భార్యాభర్తలు మేము చూస్తూనే ఉన్నాము. అలాంటి పరిస్థితి నాకు మీరు రానివ్వరయ్యా. నేనేదో గొప్పదాన్ని, నేనేదో భక్తి గలవాడు అని కాదు, కానీ మీరు పక్షపాతి కారయ్యా అని తండ్రిని ఒక మనిషితో మనం ఎలా అయితే మాట్లాడతామో అలాగే తండ్రితో మీ అవసరత తండ్రి ముందు పెట్టండి. చక్కగా వింటాడు తండ్రి. మనుషుల కన్నా ఆ ఓర్పు ఉండదు. ఏదో కాసేపు వింటారు, తర్వాత సరే 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 వెళ్ళిపోతారు. కానీ తండ్రి అలా కాదండి. మీరు ఎంతసేపు మాట్లాడినా, ఎంతసేపు చెప్పినా చక్కగా వింటాడు తండ్రి. కానీ తండ్రికి ఇష్టమైన మాటలతో చెప్తే ఇంకా ఇష్టం తండ్రి, ఆసక్తి. బైబిల్లో వచనాలు తీసుకొని అది తండ్రికి చెప్పడమే, గుర్తు చేయడమే, అంతే. అయ్యా ఇది మీరే రాపించి పెట్టారు, నాకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో నాకైతే తెలీదు. నాకున్న జ్ఞానంతో, ఈలోక జ్ఞానంతో, ఈ వెర్రితనంతో నాకైతే తెలియదయ్యా. కానీ నేను ఇంకా మీలో బలపడాలి, ఇంకా మీకు దగ్గర అవ్వాలంటే అలాంటి ఆమెనే, అలాంటి వ్యక్తినే నాకు జతపరచండి అయ్యా. కానీ మీ నుండి మాత్రం దూరం చేసేవాళ్ళు నాకు వద్దయ్యా. అది ఎంత మంచి సంబంధమైనా మీ నుండి దూరం చేసేది మాత్రం నాకు వద్దయ్యా అని అడగండి దేవుని. ప్రతిరోజు 3 గంటలకు లేవండి. అమ్మా నాన్న చూసినా కూడా అది సరైనదో కాదు నాకైతే తెలీదు, సరైనది కాదు. కానీ మీరు జతపరిస్తేనే ఆ సంబంధం నాకు సరైనది. నా మనస్తత్వం ఏదో మీకు మాత్రమే తెలుసు. ఆ మనస్తత్వం ఇచ్చింది మీరే. నా మనస్తత్వానికి తగ్గట్టు నాకు లోబడి, మీ మాట చొప్పునే భర్తకు లోబడే మనసు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి ఆమెని నాకు జతపరచండి అయ్యా. భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తిని ఎవరైతే మీ మాట చొప్పున ఖచ్చితంగా నడుచుకుంటారో అలాంటి వ్యక్తిని నాకు జతపరిచయ్యా అని మీరు ప్రార్థన చేసుకోండి. తల్లిదండ్రులైతే అమ్మ, మీరు బైబిల్లోనే తండ్రి ఒకానొక సమయంలో అబ్రహాం గారి కొడుకు ఇస్సాకు గారికి జీవిత భాగస్వామి కోసం ఆయన కింద పనిచేసే దాసులు
పంపిస్తాడు కదా అబ్రహాం గారు, నా కొడుకు వివాహం చేయాలనుకుంటాను, వెళ్ళి నా స్వదేశీ వాళ్ళు అంటే నా బంధువుల్లోనే ఒక ఆమెను తీసుకొని రమ్మని పంపిస్తాడు కదా. అప్పుడు అక్కడ దాసుడు ఆయన ప్రార్థన చేస్తాడు, అబ్రహాము దేవుడైన యెహోవా, మీ దాసుని కుమారుడికి ఇదిగో ఈ పని నిమిత్తం నేను వచ్చానని మీకు తెలుసు, కానీ నాకైతే తెలీదు ఎవరిని తీసుకెళ్ళాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, అసలు మీరు ఏర్పరిచిన వాళ్ళు ఎవరు నాకైతే తెలీదు, కానీ మీరు నాకు ఆమెను మీరు చూపిస్తేనే మీరు నా పక్షాన ఉన్నారని నేను తెలుసుకుంటానని అక్కడ ప్రార్థన చేసి ఆయన బయలుదేరతాడు. ఆ మాటలు ఒకసారి మీరు చదవండి. అయ్యా, నా కొడుక్కి ఎలాంటి జీవితం భాగస్వామి కావాలి అనేది నాకైతే తెలియదయ్యా. నా సొంత జ్ఞానం మాకున్న అనుభవంతో మేము చూస్తే ఖచ్చితంగా నా కొడుకు సంతోషంగా ఉండడం. కానీ ఇస్సాకు గారికి ఏ విధంగా అయితే మీరు ఏర్పాటు చేసి మీ దాసుడు ప్రార్థన చేసిన వెంటనే ఆమెను చూపించారు, అదే రీతిగా మీ చిత్తమైతే నా బిడ్డ సంతోషంగా మీ నుండి దూరం కాకుండా భర్తకు లోబడే మనసు, అణుకువ కలిగిన భార్య, గుణవతి అయిన ఆమెని నా బిడ్డకి జతపరచండి అయ్యా అని తల్లిదండ్రులుగా మీరు ప్రార్థన చేయండి మీ బిడ్డల గురించి, మీ బిడ్డల కోసం. అది కూడా ఆసక్తి ప్రార్థన చేయాలి. అక్కడ అబ్రహాం గారి దాసుడు ఆయన ఎంత చక్కటి ప్రార్థన చేస్తాడో కదా. మరి ఆయనకి ప్రార్థన తెలుసో తెలియదు కానీ ఆసక్తి ప్రార్థన చేస్తాడు. చేసిన వెంటనే తండ్రి ఆమెను చూపిస్తాడు. అలా మనం కూడా మనకి ఏ అవసరతైనా ఏ సమస్య అయినా బైబిల్లో తండ్రి మన కోసం తండ్రి రాపించి పెట్టాడు అంటే అవి మనకి ఆ సమస్య ఆ అవసరత మనకు వచ్చినప్పుడు అవే మాటలు అలాంటి ప్రార్థన మనము చేయాలని నేర్చుకోవడానికే తండ్రి అవన్నీ రాపించి పెట్టింది. తల్లిదండ్రులుగా మీకు అదే మగపిల్లోడికి మీ బిడ్డ కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు, వివాహం కావాలని ప్రార్థన చేస్తున్నట్టయితే ఆ వాక్యం పట్టుకుని ప్రార్థన చేయండి, తప్పే కాదు. అంటే ఆయనంత గొప్పవాళ్ళం కాదులే, ఇస్సాకు గారంత అబ్రహాం గారంత గొప్పవాళ్ళం అసలు వాళ్ళతో పోల్చుకునే అర్హత కూడా మనకు లేదు. అయినా సరే తండ్రి అంత గొప్ప పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మన దాకా తీసుకొచ్చాడంటే మనల్ని కూడా తండ్రి ప్రేమిస్తున్నాడనే కదా. అయ్యా, మీ బిడ్డలంతా గొప్పవాళ్ళం కాదయ్యా, వాళ్ళ పేరు పలికే అర్హత కూడా మాకు లేదు, అయినా సరే మీరు పక్షపాతి కారయ్యా. నా బిడ్డకు కూడా ఆయన మనసుకు నచ్చినట్టు మీకు లోబడి మీ మాట చొప్పున భర్తకు లోబడి జీవించాలి, గుణవతి అయిన ఆమెను నా బిడ్డకి జతపరచండి అయ్యా అని మీరు గనక ఆసక్తి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా తండ్రి ఇంకా డబ్బుల విషయంలో మాత్రం లోకస్తులాగా ఆలోచించొద్దు. డబ్బుల విషయంలో మాత్రం లోకస్తులాగా మీరు అత్యాశకు పోయారంటే ఖచ్చితంగా సమస్యలు స్టార్ట్ అవుతాయి. మన చేతులారా మనమే కొని తెచ్చుకున్నట్టయితే. ఎందుకంటే దేవునికి అప్పగిస్తున్నాం కాబట్టి ప్రతి విషయంలో దేవుని మాట చొప్పునే మనం నడుచుకోవాలి. కట్నం కుదరలేదని ఆ డబ్బుల విషయం అది తక్కువైంది అలాంటి ఆలోచనలు అలాంటి మాటలు అసలు అలాంటి తలంపులే మనకు రానివ్వద్దు. ఎందుకంటే తండ్రి చూస్తూ ఉంటాడు. అంత ఆసక్తిగా మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా తండ్రి వింటాడు మన ప్రార్థన. అలాంటి ఆమెనే మనం ఎలాంటి వాళ్ళని అడిగేమో అలాంటి వాళ్ళనే మా తండ్రి మనకు చూపిస్తాడు. కానీ డబ్బుల విషయంలో నచ్చలేదని చెప్పారంటే ఇక దానికి ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ గ్రహింపు కూడా తండ్రిని అడగండి. డబ్బుల విషయంలో లోకస్తులాగా నాకు ఆశ కలిగించొద్దయ్యా, మీకు లోబడి జీవిస్తే చాలు అని మీరు అడగండి. ఖచ్చితంగా మీ బిడ్డలకి సరైన జీవిత భాగస్వామిని తండ్రి చూపిస్తాడు. యవనస్తులు కూడా వివాహాలకు సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఇలాగే ప్రార్థన చేసుకోండి. నా వల్ల అయితే నాకైతే తెలియదయ్యా, నాకైతే తెలియదు, నా వల్ల అయితే కానే కాదు, నాకున్న జ్ఞానంతో నేను సెలెక్ట్ చేసుకున్నా కూడా నేను తర్వాత హ్యాపీగా ఉంటానని నాకైతే తెలియదు. కానీ సమస్తము ఎరిగి ఉన్న తండ్రి మీకు మాత్రమే తెలుసయ్యా అని అడగండి తండ్రిని. నా తల్లిదండ్రులు వాళ్ళు వెతికినా కూడా నా మనసుకి ఎలాంటి సరైన వాళ్ళు కావాలో, నా మనసుకి తగ్గట్టు ఎవరు ఎలాంటి వాళ్ళు కావాలో వాళ్ళకి తెలియదు, కానీ మీకు మాత్రమే తెలుసయ్యా. మీరు జతపరిస్తేనే మేము సంతోషంగా ఉంటామయ్యా. మీ చిత్తంలో నా వివాహం జరిగితేనే నేను సంతోషంగా ఉంటాను. మీరుండి మాత్రం దూరం చేయొద్దయ్యా. మీరుండి దూరం చేసేది ఏది కూడా ఉందయ్యా. నాకు
లోకస్తులాగా ఆడంబరానికి పోయే మనసు హృదయం నాకు రానివ్వద్దయ్యా అని ప్రార్థన చేసుకొని అప్పుడు ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఖచ్చితంగా తండ్రి సరైన వాళ్ళని మీకు జతపరుస్తారు. కానీ 3 గంటలకు లేవండి. ప్రతిరోజు 3 గంటలకు లేచి దేవుడి పాదాలు పట్టుకోండి. ఆసక్తి ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. సమస్య తీరే వరకు లేవండి. రోజు లేవాలంటే కష్టమమ్మా అంటారేమో, సమస్య తీరే వరకు లేవండి. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.